జలపాతం పక్కన పేద కోడలి కుటుంబం. అత్తయ్య, నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారు? సొంత ఊరిని ఉన్న ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికో మన కంటికి కనిపించిన దూరంలో ఉన్న జలపాతం దగ్గరికి వెళ్ళడం ఏమిటి? నాకేం అర్థం అవ్వట్లేదు. అత్తయ్య, మనం ఎప్పటికీ జలపాతం దగ్గరే ఉందామని వెళ్ళట్లేదు కదా. ఈ సమ్మర్ అయ్యాక తిరిగి మనూరికి మనం వచ్చేస్తాం కదా. ఇప్పుడు ఎలాగో పిల్లలకి హాలిడేస్ కాబట్టి పిల్లల గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదత్తయ్య. ఇట్లా చూడుకోళ్ళ, జలపాతం దగ్గరికి వెళ్ళడం నాకైతే కొంచెం కూడా ఇష్టం లేదు. అయితే మీరు మామయ్య ఇక్కడే ఉంటారా? కోడలు అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసింది అత్తగారు శారద. చెప్పండి అత్తయ్య, మీరు మామయ్య ఇక్కడే ఉంటారా అంటే ఏమిటే కోళ్ళ నీ ఉద్దేశం? నేను మా ఆయన పిల్లలు కలిసి ఈ ఎండాకాలం వెళ్ళేంత వరకు ఆ జలపాతం దగ్గరే చిన్నపాటి ఇల్లు కట్టుకుని ఉంటాం. మీరు మామయ్య ఇక్కడే ఉండండి. బియ్యం ఉన్నాయి, కూరగాయలు కూడా ఉన్నాయి. మీరు చూడ్డానికి టీవీ ఉంది, వంట చేసుకోవడానికి గ్యాస్ కూడా ఉంది కదా. కానీ వాడుకోవడానికి తాగడానికి నీళ్లు మాత్రం లేవుగా. నీళ్లకి మహా కష్టం వచ్చింది కోళ్ళ. అందుకే కదత్తయ్య మన ఊరు పక్కనే ఉన్న అడవిలో జలపాతం ఉంది. ఉంటే ఏం లాభం కోళ్ళ? ఆ జలపాతం నీళ్లు మన ఊరికి రావు కదా. ఒకవేళ తెచ్చుకుందామని ప్రయత్నం చేసినా ఫలించలేని పరిస్థితిలో ఆ జలపాతం ఉంది. అందుకే కదా మరి ఆ జలపాతం నీళ్ళని మన ఇంటికి తీసుకురాలమనే కదా మనక్కడికి వెళ్దామని చెప్తున్నాను. మీరేమో అర్థం చేసుకోరు. కోళ్ళ, జలపాతం పక్కన బ్రతకడం అనే విషయం నేనేం చెప్పలేను గాని వెళ్ళి మీ మామయ్యని అడుగు. ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. సరే అత్తయ్య, ఈ మాట అప్పుడే చెప్తే ఈ పాటికి నేను మామయ్యతో మాట్లాడి మామయ్యని ఒప్పించేదాన్ని కదా. ఆయన ఇప్పటికైనా మించిపోయింది లేదులే అత్తయ్య. నేను వెళ్ళి మామయ్యని అడుగుతాను. అనామిక పెరట్లోని పశువుల పాకలో ఆవులకు సరిగ్గా నీళ్లు పెట్టలేకపోతున్నందుకు మావయ్య ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. బాధపడకండి మావయ్య. కళ్ళ ముందే నీళ్లు లేక మూగజీవాల దాహంతో అల్లాడుతుంటే బాధపడకుండా ఎలా ఉంటాను కొల్లా? మావయ్య, అత్తయ్య మీకు జలపాతం గురించి ఏమైనా చెప్పారా? మీ అత్తయ్య ఏనాడైనా ఏదైనా విషయం గురించి నాకు చెప్పిందా అమ్మా ఈ జలపాతం గురించి చెప్పడానికి? అనామిక జాలిగా ప్రసాద్ వైపు చూసింది. నువ్వు చెప్పమ్మా కోళ్ళ, ఇంతకీ ఈ జలపాతం ఏంటి? మావయ్య, మన ఊరి పక్కనే ఉన్న అడవిలో ఒక జలపాతం ఉంది. ఈ ఎండాకాలం వెళ్లేంత వరకు జలపాతం దగ్గరుందాం మావయ్య. ప్రసాద్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. పోదామమ్మా, ఈ ముచ్చట మనకి మంచి శుభవార్తేగా. కొడుకు పిల్లలు ఏమన్నారు తల్లి? ఆయన పిల్లలు జలపాతం దగ్గరికి వెళ్లారు మావయ్య. అక్కడ మనం ఉండడానికి చిన్న ఇల్లు కట్టుకోవాలి కదా. అలా వీలవుతుందా లేదా అని చూసొద్దామని ఆయన వెళ్లారు. ఇంకా చూడడం ఎందుకు తల్లి? ఎల్లి ఆ జలపాతం పక్కనే మంచి చోటు చూసుకొని చిన్నపాటి కట్టెలతో ఇల్లు కట్టుకుంటే చాలు. తిరిగి ఎట్టాగు ఈ ఎండాకాలం పోయిన తర్వాత మళ్ళీ మన ఊరికొచ్చేస్తాంగా. అవును మావయ్య, అప్పటికి వర్షాలు పడ్డం మొదలవుతుంది, చెరువు నిండుతుంది, అన్ని చోట్ల నీళ్లు ఉంటాయి. అప్పుడు ఇబ్బంది ఉండదు కదా. అవునమ్మా, ముఖ్యంగా జలపాతం ఉన్న చోట పశువులకి తినటానికి పచ్చని గడ్డి దొరుకుద్ది, తాగడానికి నీళ్లుంటాయి. వెళ్దాం కోళ్ళ. అనామిక సంతోషపడింది. పెరడు గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది శారద. ఇక చేసేదేమీ లేక బెడ్రూంలోకి వచ్చింది. జలపాతం దగ్గరికి రమేష్ తన ఇద్దరు పిల్లలు హరీషు భవ్యలతో కలిసి వచ్చాడు. పిల్లలు జలపాతాన్ని చూసి ఎంతో సంతోషపడ్డారు. వావ్ డాడీ, ఈ సమ్మర్ మొత్తము ఇక్కడే ఉందాం. అవును డాడీ, మా సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉందాము. సరే పిల్లలు, మనం ఇక్కడే ఉండాలంటే మనం ఉండటానికి ఒక ఇల్లు కావాలి కదా. నేను వెళ్ళి వెదురు బొంగులు కొట్టుకొస్తాను. అప్పటి వరకు మీరు... నేను అన్నయ్య కలిసి స్విమ్మింగ్ చేస్తాను డాడీ. ఓకే బేబీ, కానీ కొట్టుకోవద్దు. నేను ఈ పక్కనే ఉంటాను. ఇది అసలే అడవి ప్రాంతం కాబట్టి పులులు, సింహాలు, ఏనుగులు ఉండే అవకాశం ఉంటుంది. దాహం వేసి తాగడానికి అవి ఇక్కడికి వస్తాయి. వాటిని చూసి భయపడద్దు. నన్ను పిలవండి, నేను ఈ పక్కనే వెదురు బొంగులు కొడుతూ ఉంటాను. సరే డాడీ. రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హరీషు భవ్యలు ఆ జలపాతం కింద స్నానం చేస్తూ ఈత కొడుతూ ఉంటారు. పశువుల్ని తీసుకొని ప్రసాద్ అడవి వైపు నడుస్తుంటే శారద బట్టల మూట నెత్తిన పెట్టుకుని అతని వెనకాలే నడుస్తూ ఉంటుంది. ఇక కోడలు అనామిక గిన్నెలున్న సంచిని నెత్తిన పెట్టుకొని 2 చేతులతో 2 కుండల్ని పట్టుకొని అత్తగారు శారద వెనకాలే నడుస్తూ ఉంటుంది. రమేష్ వెదురు బొంగుల్ని కొట్టుకొచ్చి ఒక చోట వేశాడు. హరీషు భవ్యలు తడిసిన బట్టలతో జలపాతం పక్కన ఉన్న పెద్ద బండరాటి మీద కూర్చున్నారు. డాడీ, ఈ వెదురు బొంగులతో ఇల్లు కట్టుకుంటే మనకి ఎలాంటి ప్రమాదం రాదు కదా? రాదు బాబు, అయినా ఇప్పుడు మనం అందరం కలిసే ఉంటాం కదా.
తాతయ్య నానమ్మ వాళ్ళు వస్తారా నాన్న? రాకుండా ఎక్కడికి పోతారు తల్లి, ఖచ్చితంగా వస్తారు, చూస్తూ ఉండండి. అవును చెల్లి, నాన్న చెప్పినట్టు నానమ్మ తాతయ్య వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు చూడు. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు అన్నయ్య? నానమ్మకి నేనంటే చాలా ఇష్టం. నన్ను చూడకుండా, నాకు అన్నం తినిపించకుండా, నాతో మాట్లాడకుండా ఉండలేదు. ఇక తాతయ్యకేమో నువ్వంటే ఆరో ప్రాణం. బంగారు తల్లి అంటూ నిన్నే ఎత్తుకుంటాడు కదా, ఆడిపిస్తాడు. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉండం కాబట్టి మన కోసం వాళ్ళు ఖచ్చితంగా వస్తారు చెల్లి. పిల్లలు అలా చెప్తూ ఉండగా శారద, అనామిక, ప్రసాద్ జలపాతం దగ్గరికి వచ్చారు. పిల్లల్ని చూశారు. ఆనందంగా పరుగున హరీషు శారద దగ్గరికి, భవ్య ప్రసాద్ దగ్గరికి వెళ్లారు. ప్రసాద్ మురిపెంగా భవ్యని ఎత్తుకున్నాడు. పశువులు వెళ్లి జలపాతం దగ్గర నీళ్లు తాగుతూ ఉంటాయి. శారద బట్టల మూటని పక్కకు పెట్టి మనవడు హరీష్ని ఎత్తుకుంది. రమేష్ వెదురు బొంగులతో ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. అనామిక నెత్తిన గిన్నెల్ని పట్టుకొని రమేష్ దగ్గరికి వచ్చింది. ఏవండి, నేనేమైనా సహాయం చేయనా? సహాయం వద్దులే అనామిక, నువ్వు మాత్రం వెళ్తున్నప్పుడే పొయ్యి రాళ్ళు పెట్టుకో. మళ్ళీ చీకటి పడ్డ తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది రాళ్ళు దొరకటం. పొయ్యి పెట్టుకోవడం చాలా ఇబ్బంది అయిపోతే మనకి వంట చేయడం కష్టం కదా. అలాగే బావా, ఇప్పుడే రాళ్ళపై తెచ్చుకుంటాను అంటూ అనామిక వెళ్ళింది. ప్రసాదు, భవ్య, శారద, హరీష్లు రమేష్ దగ్గరికి వచ్చారు. అందరూ సహాయం చేస్తుంటే రమేష్ జలపాతం పక్కన ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసి వెదురు బొంగులు ఇల్లు కడుతూ ఉంటాడు. హరీషు, భవ్య, ప్రసాదు, శారదలు వెదురు బొంగుల్ని అందిస్తూ ఉంటారు. అనామిక పొయ్యిరాళ్ళు తెచ్చుకుంటుంది. ఇంటి ముందు పొయ్యి పెట్టుకుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా బియ్యం కూడా పెడుతుంది. కూరగాయలు తీసుకొచ్చావా కోళ్ళ? ఈ పూటకి మాత్రమే తీసుకొచ్చాను అత్తయ్య. రేపటి నుంచి అడవిలో దొరికే దుంపలు తింటూ కూరగాయల పంటలు వేసుకుందాం. సర్లే కోళ్ళ. అనామిక వంట చేస్తూ ఉంటుంది. రమేష్కి అందరూ సహాయం చేస్తూ ఉండగా వెదురు బొంగుల ఇల్లు కట్టేస్తాడు. ఏనుగు నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది. హరీషు, భవ్యలు ఏనుగుని చూసి చాలా సంతోషపడతారు. పిల్లలు, ఏనుగొచ్చింది కాబట్టి ఇలా సంతోషపడ్డారు. పులొచ్చినప్పుడు అరవద్దు. అరిస్తే పులి మనల్ని దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సరేనా? మనం సైలెంట్గా ఉంటే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పిల్లలు ఏనుగు వెళ్ళిపోతుంటే ఎంతో ఆనందపడతారు. రాత్రి అయింది. జలపాతం పక్కన కట్టుకున్న వెదురు బొంగుల ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది. ఇంటి ముందు ఆవులు పచ్చని గడ్డి తింటుంటే ఇంటి బయట అందరూ జలపాతం చేస్తున్న సవ్వడిని వింటూ చల్లని వాతావరణంలో కబుర్లు చెప్పుకుంటూ ఆనందింటూ ఉంటారు. మరుసటి రోజున జలపాతం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పొలంగా మార్చుకొని కూరగాయలు పండించడం మొదలు పెడతారు. అలా జలపాతం పక్కన ఎండాకాలం మొత్తం గడిపేస్తూ ఉంటుంది శారద, అనామికల కుటుంబం. వాళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎండాకాలం అత్తాకోడళ్ల చేపల కూర. చెరువు ఒడ్డున ఉన్న ఒక రాయి మీద కూర్చొని ప్రసాద్ చేపలు పడుతూ ఉంటాడు. శారద పొలం దగ్గరకొచ్చేలోపు 2-3 చేపలు పట్టుకుని కాల్చుకు తినాలి. అమ్మ చేప తల్లులు చెరువులో ఎక్కడెక్కడ తిరగకుండా నేను వేసిన గాలం దగ్గర తిరుగుతూ టైం వేస్ట్ చేయకుండా నా గాలానికి పెట్టిన ఎరం తినండి. శారద వచ్చేలోపు చేపల్ని గాల్చుకు తినాలని నా కోరిక తీర్చండి అని బ్రతిమిలాడుతూ ఉండగా చెరువులో వేసిన గాలం మునుగుతుంది. ప్రసాద్ సంబరపడుతూ గాలాన్ని పైకి లాగుతాడు. అంతే, గాలానికి చిక్కిన పెద్ద చేప కనిపించింది. ప్రసాద్ ముఖం సంతోషంతో విచ్చుకుంది. అలా 3 చేపలు పట్టుకుంటాడు. చెరువుగట్టు నుంచి కొంచెం దూరంలో మండుతున్న కట్టెల దగ్గరికి వచ్చాడు. ఆ మంటల మీద చేపలను కాల్చుకుంటూ ఉంటాడు. తన కొడుకు రమేష్ ప్రసాద్ చేస్తుంది చూస్తూ పొలం వైపు వెళ్తూ ఉంటాడు. ప్రసాదు చేపల్ని కాల్చుకుని తింటూ ఉంటాడు. శారద బుట్టని నెత్తిన పెట్టుకుని పొలం వైపు వెళ్తూ ఉంటుంది. ప్రసాదు చేపల్ని కాల్చుకొని తింటూ ఉంటాడు. శారద అక్కడికి వచ్చేసరికి ఏమీ తెలియనట్టుగా తనతో పాటు కలిసిపోతాడు. పొలం దగ్గరికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఓ చిన్న పర్సనల్ పనిబడిందిలే శారద, అర్థం చేసుకో. సరే సరే పదండి. శారద ముందుకు నడుస్తూ ఉంటుంది. తన వెనకాలే ప్రసాదు సంతోషంగా నడుస్తూ ఉంటాడు. ఆహా, ఈ పూట చేపలు తినాలనే కోరిక తీరింది. మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇక చక్కగా పొలం పనులు చేసుకోవచ్చు. శారద వెనకాలే నడుస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఎండాకాలం వచ్చింది. చెరువు కొంచెం కొంచెం ఎండిపోసాగింది. చేపలు తగ్గిపోతాయి. దాంతో ప్రసాద్కి చేపలు తినటం కష్టంగా మారింది. కరువు పని ముగించుకొని శారదా, ప్రసాదు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఏమో ఈ శారదా, వినిపిస్తుంది చెప్పండి. నాకు చేపల కూర తినాలనిపిస్తుంది. చేపల కూర ఒకటేనా, ఇంకేమైనా తినాలనిపిస్తుందా?
అంత వెటకారం ఎందుకులే శారదా? నేనేం వేటకారంగా అడగట్లేదండి, మామకారంగానే అడుగుతున్నా. చెప్పండి, ఇంకేమైనా తినాలనిపిస్తుందా? చేపలతో ఎన్ని రకాల వంటలు చేయగలిగితే అన్ని రకాల వంటలు తినాలనిపిస్తుంది. అప్పుడు కొంచెం కోపంగా శారద ఇలా అంటుంది. చేపల కూర కావాలంట, చేపల కూర. అడగడానికైనా ఏమైనా ఉండాలి. మనం ఉన్న పరిస్థితి ఏమిటి? ఈ ఎండాకాలంలో కూలి పనులు సరిగ్గా లేక సంపాదనేమో అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు నీకోసం టౌన్కి వెళ్ళి చేపలు కొనుక్కురావాలంటే వామ్మో, ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేవుగా. ఆ మాట వినగానే ప్రసాద్ చిన్నబుచ్చుకుంటాడు. శారద ఒక చెట్టు కింద ఆగింది. ప్రసాద్ మాత్రం బాధగా ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. అది చూసిన శారద, ఇప్పుడు ఈయన గారు అలకపాన్ పెక్కినట్టున్నాడు, మాట్లాడకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు కదా, చూద్దాం ఈ అన్నాలెట్ట మాట్లాడకుండా ఉంటాడు అని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ప్రసాద్ ఇంటికొచ్చాడు. ఇంటి గుమ్మం దగ్గరే కోడలు అనామిక ఎదురుపడింది. మావయ్య, అత్తయ్యేది? నాకు తెలీదు కోళ్ళ, నాకంటే ముందు కరువు పని చేసుకుని బయలుదేరింది. ఇంకా ఇంటికి రాలేదా తల్లి? రాలేదు మావయ్య. వస్తుందిలే అమ్మా. ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు? కూలర్ వేసుకుని టీవీ చూస్తున్నారు మావయ్య. కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అన్నం పెడతాను. నాకు అన్నం వద్దు, ఏమొద్దులే అమ్మా. అన్నం వద్దా? ఎందుకు మావయ్య? మామిడి పళ్ళు తిన్నారా లేదంటే తాటి ముంజులు తిన్నారా? ఏం తిన్నారు మావయ్య? నేనేమీ తినలేదులే కోళ్ళ, ఆకలిగా ఉంది గాని నేను తిననులే. ఆకలిగా ఉందంటున్నారు, అన్నం వద్దంటున్నారు. ఇంతకీ మీకేమైంది? నాకేం కాలేదులే కోళ్ళ, నేను మాత్రం అన్నం తిన్ను అంతే. ప్రసాద్ లోపలికొచ్చి కూలర్ గాలికి పిల్లలతో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. గుమ్మం దగ్గర అనామిక నిలబడి అత్తగారు శారద కోసం చూస్తూ ఉంటుంది. శారద నీరసంగా అక్కడికొచ్చింది. మావయ్య ఎప్పుడో వచ్చారు, మీరు మాత్రం ఇప్పుడు వస్తున్నారు. ఇంతవరకు ఎక్కడున్నారు? ఈ ఎండకు తట్టుకోలేక ఓ చెట్టు కింద కూర్చున్నానులే కోళ్ళ. ఇంతకీ మీ మావయ్య ఎట్టా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఏం జరిగింది అత్తయ్య? మావయ్య ఎందుకో అదోలా ఉన్నాడు. ఆకలిగా ఉందంట, కానీ అన్నం వద్దని చెప్తున్నాడు. ఇంట్లో కూర్చుని పిల్లలతో టీవీ చూస్తూ ఉన్నాడు. చేపల కూర కావాలని చిన్న పిల్లలాగా మారం చేస్తున్నాడు కోళ్ళ. ఏం చేయమంటావు చెప్పు? సరే అంటే సరిపోయేది కదా అత్తయ్య, ఎందుకు మావయ్యని బాధ పెట్టారు? సరే అంటే ఎప్పుడు చేపల కూర చేస్తావు శారదా అని రోజుకి 10 సార్లు అడిగి నాకు తలనొప్పి తెప్పిస్తాడు. ఆ తలనొప్పి తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే కోళ్ళ, చేపల కూర చేయడం వీలు కాదని చెప్పేశా. బాధపడితే గంట బాధపడతాడు, తర్వాత మావులైపోతాడుగా. అలాగే అత్తయ్య, కాళ్ళు చేతులు కడుక్కుంటండి, అన్నం పెడతాను. ఏం కూర చేసావు కోళ్ళ? పప్పుచారు చేశాను అత్తయ్య. నాకు మీ మామకి ఇద్దరు కలిసి పెట్టు, మేమిద్దరం తింటాం. సరే అత్తయ్య. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. శారద కూడా పిల్లలు ప్రసాదులతో కలిసి కూలర్ దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ప్రసాదు శారదను చూసి ముఖం తిప్పుకుంటాడు. ఏంటండి ఇది, చిన్నపిల్లాడిలాగా చేపల కూర కావాలని మారం చేస్తున్నారు? ఇంకా కూల్ డబ్బులు రాలేదు కదండి. వచ్చిన తర్వాత చేపలు కొని మీకు ఇష్టంగా ఉండి చేపల కూర చేసి పెడతానులే. అప్పటి వరకు మామూలుగా ఉండండి, పిల్లలు నవ్వుకుంటారు. నానమ్మ, మీరిద్దరూ పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, నేను చెల్లి ఏమో టీవీ చూస్తాం. అప్పుడే అనామిక వాళ్ళ దగ్గరికొచ్చింది. అత్తయ్య, మామయ్య అన్నం పెట్టాను, తినడానికి రండి. ఇక శారదా ప్రసాదులు వెళ్లి కూర్చుని తింటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండలు ముదిరిపోతూ ఉండడంతో చెరువు పక్కన ఉన్న కాలువ ఎండిపోతూ ఉంటే ఆ కాలువలో ఉన్న 2 పెద్ద చేపలు నీళ్లు లేక అల్లాడుతూ ఉంటాయి. అటుగా వస్తున్న ప్రసాదు ఆ 2 చేపల్ని చూశాడు. ఎంతో సంతోషపడతాడు. చేపలు, అబ్బా చేపలు ఎంత బాగున్నాయి. ఈ చేపల్ని తీసుకెళ్లి శారదకిచ్చి నాకు నచ్చినట్టుగా చేపల కూర చేయమని చెప్తాను. ఈరోజు చేపల కూర తింటాను, కడుపు నిండుగా తింటాను అని సంబరపడిపోతూ ఆ చేపల్ని తీసుకుని ఇంటికొచ్చాడు. ఇంటి ముందు నిలబడి గట్టిగా పిలుస్తాడు శారదని. శారదా, శారదా! ఆ పిలుపులు విని ఇంట్లో ఉన్న అందరూ పరుగున వచ్చారు. 2 చేతులతో 2 చేపల్ని పట్టుకొని మురిసిపోతున్న ప్రసాద్ కనిపించాడు. పిల్లలు ఆ చేపల్ని చూసి ఆనందించారు. పరుగున ప్రసాద్ దగ్గరికి వచ్చారు. వావ్ తాతయ్య, చేపలు భలే పెద్దగా ఉన్నాయి. అవును తాతయ్య, ఈ చేపల్ని మనం పెంచుకుందాం తాతయ్య. అయ్యో తల్లి, ఈ చేపలు పెంచుకునే చేపలు కాదు, కోసుకొని కమ్మగా చేపల కూర చేసుకుని హాయిగా కడుపు నిండుగా తినే చేపలు. పెంచుకోవచ్చు తల్లి, తాతయ్యని అట్టాగి తీసుకెళ్లి నేలలో ఏమని చెప్పు అని శారద చెప్పగానే ప్రసాద్కి కోపం వచ్చింది. కోపంగా శారద వైపు చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావు శారదా? ఇలా జీవితంతో ఆడుకోవద్దు. డబ్బులు పెట్టి నువ్వు ఎట్టాగు కొనుక్కొచ్చే నేను దీని అంత చేపల కూరను వండి చేసి పెట్టట్లేదు. కనీసం నేను కష్టపడి పట్టుకొచ్చిన చేపలతోనైనా నా కోసం చేపల కూర చేసి పెట్టచ్చుగా. శారద ఏమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వుకుంటుంది. నువ్వు చిన్నగా నవ్వుకుంటున్నావని అర్థమవుతుందిలే శారద. పిల్లలకి చెప్పు,
ఈ చేపలు పెంచుకునే చేపలు కాదని కూర చేసుకుని నే చేపలని చెప్పు. అత్తయ్య, చేపలు పట్టుకున్న మావయ్యని ఇంకా ఏడిపించడం అంత మంచిది కాదు. ఆ చేపలు పెంచుకునే చేపలు కావని పిల్లలకు చెప్పండి ముందు. అవునమ్మా, చేపల కూర కోసం నానపడుతున్న ఆత్రతని మీకు అర్థం కావటం లేదు. ఎవరు చెప్పినా నేను చెల్లి వినము. తాతయ్య చేపలను తీసుకెళ్లి నీళ్ళల్లోవే నేను చెల్లి పెంచుకుంటాము, వాడితో ఆడుకుంటాము. సరేనా చెల్లి? అలాగే అన్నయ్య. తాతయ్య, ఆ చేపలు నువ్వు అన్నయ్యకు ఒక చేప, నాకొక చేప ఇవ్వు. హరీషు భవ్య ఇద్దరూ కలిసి ప్రసాద్ పట్టుకున్న చేపల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రసాదు పిల్లల్ని తప్పించుకొని ఆ చేపల్ని పట్టుకొని ఇంటి చుట్టూ పరిగెడుతూ ఉంటాడు. పిల్లలు తమ తాతయ్యని పట్టుకోవాలని, ప్రసాద్ దగ్గరున్న చేపల్ని పట్టుకోవాలని ప్రసాద్ వెనకాలే పరిగెడుతూ ఉంటారు. అది చూసి శారద, అనామిక, రమేష్లు ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. ప్రసాద్ పరిగెత్తలేక ఆగిపోతాడు. హరీషు భవ్యలు కూడా ఆగి ఆయాసపడుతూ ఉంటారు. ప్రసాద్ ఆయాసపడుతూ, పిల్లలు ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు, నేను చెప్పేదేనండి. ఈ చేపలు ఆడుకునే చేపలు కాదు, పెంచుకునే చేపలు కాదు, కూర చేసుకుని తినే చేపలు. పిల్లలో, తాతయ్య చెబుతుంది నిజం. తాతయ్య తీసుకొచ్చిన చేపలు మీరు ఆడుకునే చేపలు కాదులే, పెంచుకునే చేపలు అంతకన్నా కాదు. వాటిని కూర వండుకొని తినాలి. నేను కమ్మని చేపల కూర చేస్తాను, కడుపు నిండా తిందురు గాని అని చెప్పగానే హరీషు భవ్య చిన్నబుచ్చుకున్నారు. ప్రసాద్ సంతోషపడుతూ పిల్లల వైపు చూశాడు. పిల్లలు అదోలా చూస్తారు. పిల్లలు, మీ నాన్నమ్మ చెప్పింది విన్నారుగా, ఇక ఇంట్లోకి వెళ్ళి కూలర్ కింద కూర్చొని టీవీ చూసుకోండి. ఎలాండి, మీరు ఆడుకోవడానికి పెంచుకోవడానికి వీలుగా ఉండే చిన్న చిన్న చేప పిల్లలు తీసుకొస్తాను. పిల్లల ముఖాలు పువ్వుల్లా విచ్చుకుంటాయి ఆ మాటతో. మా తాతయ్య చాలా మంచి తాతయ్య అని పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్తారు. శారద, అనామిక పెరట్లోని బావి దగ్గర చేపలు గడుగుతూ ఉంటారు. అరుగు మీద ప్రసాదు, రమేష్లు కూర్చొని చేపల కూర గురించి ఖుషీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు నాన్నా నీకు చేపల కూర అంటే అంత ఇష్టం? కొన్ని ఇష్టాలకి ప్రత్యేక కారణాలుండవు బాబు. చేపల కూర అంటే నాకు ఇష్టం అంతే. రోజు చేపల కూర పెట్టినా ఎంతో ఇష్టంగా తింటాను. అంత ఇష్టం బాబు నాకు. అందుకేనా నాన్న అమ్మకు తెలియకుండా అప్పుడప్పుడు చెరువులో చేపలు పట్టుకొని కాల్చుకొని తింటూ ఉంటావు? అవును బాబు, నేను అలా కాల్చుకొని తినడం నువ్వు చూసేవాడు అయితే. అవునన్నా, చాలాసార్లే చూశాను, కానీ ఎప్పుడూ అమ్మకి చెప్పలేదులే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి కమ్మని చేపల వాసన వస్తుంది. ఆ వాసన పీల్చుకొని ప్రసాదు తెగ మురిసిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి అనామిక వచ్చింది. మావయ్య, చేపల కూర అయిపోయింది, తినడానికి రండి. ప్రసాదు, రమేష్లు ఇంట్లోకొచ్చారు. ఇంట్లో కూలర్ వేసుకొని అందరూ కూర్చొని అత్తాకోడళ్ళు చేసిన చేపల కూరతో భోజనం చేస్తూ ఉంటారు. ప్రసాదు కమ్మని చేపల కూరతో కడుపు నిండుగా తింటాడు. అత్తాకోడళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. అత్తాకోడళ్ళు చాలా సంతోషపడతారు.